మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ సిట్ సార్? థ్యాంక్ యూ సార్. హూ ఆర్ యూ? నా పేరు శివాజీ సార్, ఎల్ఐసి ఏజెంట్ని. మన దగ్గర అభయమిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయల పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్. మంచి పాలసీ కదా సార్. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గుర్కా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్. గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లోకి పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. దేర్ ఆర్ 2 రీజన్స్ సార్. వన్ ఈజ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ కమర్షియల్ ఆస్పెక్ట్, విచ్ ఐ కెన్ టెల్ యూ ఫస్ట్ సార్. ఏది ముందు చెప్పమంటారు? నేను ఎన్ఆర్ఐ తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు? క్షమించండి సార్, సారీ. మొదటిదేదో చెప్పు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగాను సార్. ఆ రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్. సార్, ఇక మీ గుర్క బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? బికాస్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్కా సార్. గురుగారు, అదే మీ కుక్క బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సార్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్. మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ 1 కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ని పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడు నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. Yes, you are dismissed. సార్, get out. అదంటే 5 లక్షల రూపాయలు, పైగా పెంపుడు కుక్క. అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దబ్బే నీకు నేను లోకు అయిపోయానంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అరిచానంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తాను. సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్లు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి బోయినపల్లిలో అందచేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రేయ్, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్, నేనేం చేయలేదు సార్. నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్.
ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగానే కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్, అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళండి సార్. ఆపు సార్. చెప్పరా. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కరీనా కొడుకుని అడగండి సార్. రేయ్, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా, దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష వేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందంటే నా కొడుకుని. రేయ్, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా, నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. సార్, స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా, వాడు అక్కడ ఎందుకున్నాడు? సార్, పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, మంచివాడే. కావాలని నేనే ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గానీ నువ్వు నిజం చెప్పరా, సార్ ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్.